హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జనరల్ స్టడీస్కి సంబంధించి ఖనిజ వనరులు అనే టాపిక్కి సంబంధించిన 50+ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఉండేటువంటి ఈ బిట్స్ అన్నీ కూడా అన్ని పోటీ పరీక్షలకి కూడా ఉపయోగపడతాయి. డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, నెక్స్ట్ ఆర్ఆర్బి కావచ్చు, ఎన్టీపీసీ. సో ఈ విధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 నాగ్పూర్. నెక్స్ట్ వన్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 హైదరాబాద్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో లోహ ఖనిజం కానిది? ఇందులో లోహ ఖనిజం కానిది ఆప్షన్ 4 వజ్రాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పిచ్చివాడి బంగారం అని దేన్ని పిలుస్తారు? పిచ్చివాడి బంగారం అని పిలువబడేది ఆప్షన్ 4 ఇనుము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అలోహ ఖనిజం కానిది? ఇందులో అలోహ ఖనిజం కానిది ఆప్షన్ 3 టంగ్స్టన్. నెక్స్ట్ వన్, పీచ్ బ్లెండ్ అనే ముడి ఖనిజం ఏ ఖనిజానికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 2 యురేనియం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అత్యంత నాణ్యమైన బొగ్గు రకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆంథ్రసైట్. నెక్స్ట్ వన్, ఆంథ్రసైట్ అనే బొగ్గు రకంలోని కార్బన్ శాతం ఎంత? ఆంథ్రసైట్ అనే బొగ్గులో కార్బన శాతం ఆప్షన్ 1 95%. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో హార్డ్ కోల్ అని దేన్ని పిలుస్తారు? హార్డ్ కోల్ అని పిలువబడేది ఆప్షన్ 3 ఆంథ్రసైట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అతి తక్కువ నాణ్యత ఉన్న బొగ్గు రకం? ఆన్సర్ ఆప్షన్ 3 ఫీట్. నెక్స్ట్ వన్, క్రింది ఏ బొగ్గు రకంలో 90% నీరు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఫీట్. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతి పురాతన బొగ్గు గని ఏది? భారతదేశంలో అతి పురాతన బొగ్గు గని ఆప్షన్ 3 రాణిగంజ్. నెక్స్ట్ వన్, కుద్రేముఖ్ ఇనుప గని ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణాటక. నెక్స్ట్ వన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 ధన్బాద్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దేన్ని ఐరన్ ఆక్సైడ్ అని కూడా అంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 హెమటైట్. నెక్స్ట్ వన్, మ్యాగ్నటైట్ అనే ఖనిజాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 బ్లాక్ ఓర్. నెక్స్ట్ వన్, మ్యాగ్నటైట్ అనే ఇనుప ధాతువులో సరాసరి ఎంత శాతం ఇనుము ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 72%. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ల్యాండ్ స్టోన్ అని దేన్ని అంటారు? ల్యాండ్ స్టోన్ అని పిలువబడేది ఆప్షన్ 3 మ్యాగ్నటైట్. నెక్స్ట్ వన్, హెమటైట్లో ఇనుము ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 70%. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఇండస్ట్రియల్ ఐరన్ ఓర్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 హెమటైట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 లియోనైట్. నెక్స్ట్ వన్, లియోనైట్లో సరాసరి ఎంత శాతం ఇనుము ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 60%.
నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కార్బోనేట్ ఐరన్ అంటే ఆప్షన్ 2 సిడరైట్. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అలోహ ఖనిజం. ఇందులో అలోహ ఖనిజం ఆప్షన్ 3 సున్నపు రాయి. నెక్స్ట్ వన్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 1948. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో మృదువైన బొగ్గుగా దేన్ని పిలుస్తారు? మృదువైన బొగ్గుగా పిలువబడేది ఆప్షన్ 2 బిట్యూమినస్. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో బ్రౌన్ కోల్ అంటే? ఆన్సర్ ఆప్షన్ 2 లిగ్నైట్. నెక్స్ట్ వన్ లిగ్నైట్ బొగ్గు నిక్షేపాలు అధికంగా ఏ రాష్ట్రంలో దొరుకుతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 తమిళనాడు. నెక్స్ట్ వన్ కోర్బా బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వన్ భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గని ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 జరియా. నెక్స్ట్ వన్ సింగ్రౌలి బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ బొకారో బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 జార్ఖండ్. నెక్స్ట్ వన్ దక్షిణ భారతదేశంలో ఇనుమును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణాటక. నెక్స్ట్ వన్ ఆసియాలోనే అతిపెద్ద యాంత్రీకరించిన ఇనుప ఖనిజ గని ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బైలదిల్లా. నెక్స్ట్ వన్ రాజస్థాన్లోని జవార్ గనులు వేటికి ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ 3 జింక్. నెక్స్ట్ వన్ బాక్సైట్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఒడిస్సా. నెక్స్ట్ వన్ రుద్రసాగర్ చమురు గని ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 అస్సాం. నెక్స్ట్ వన్ బైలాదిల్లా ఇనుప ఖనిజ క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వన్ అంకాలేశ్వర్ దేనికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 1 చమురు నిక్షేపాలు. నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్లోని పన్నా దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ 2 వజ్రాలు. నెక్స్ట్ వన్ ప్రపంచంలో మైకా ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1వ స్థానం. నెక్స్ట్ వన్ జిన్గుర్దా బొగ్గు గని ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ రాజస్థాన్లోని ఖేత్రీ గనులు దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ 4 రాగి. నెక్స్ట్ వన్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1958. నెక్స్ట్ వన్ క్రోమైట్ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఒడిస్సా. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో మోనోజైట్ దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 4 థోరియం. నెక్స్ట్ వన్ మన దేశంలో అతి పురాతన మ్యాంగనీస్ గని ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ కోల్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 కోల్కతా. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అణు ఇంధన ఖనిజం కానిది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 క్రోమైట్. నెక్స్ట్ వన్ మన దేశంలో నాణ్యమైన మైకా లభించే కోడెర్మా ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 జార్ఖండ్. నెక్స్ట్ వన్ భూగోళంపై ఉన్న భూపటలంలోని మూలకాలలో
ఆక్సిజన్ సరాసరి శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 46%. నెక్స్ట్ 1 భూగోళంలోని భూపటలంలో ఉన్న మూలకాల్లో ఇనుము సరాసరి శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 5%. నెక్స్ట్ 1 భూమి లోపల ఉన్న మొత్తం మూలకాల్లో ఇనుము సరాసరి శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 32%. నెక్స్ట్ 1 భూమి లోపల ఉన్న మొత్తం మూలకాల్లో అల్యూమినియం సరాసరి శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 1.4%. నెక్స్ట్ 1 భూగోళంలోని భూపటలంలో ఉన్న మూలకాల్లోని పొటాషియం సరాసరి శాతం. ఆన్సర్ ఆప్షన్ 1 2.6%. నెక్స్ట్ 1 భూమి లోపల ఉన్న మొత్తం మూలకాల్లో సిలికాన్ సరాసరి శాతం ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 15.1%. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.